హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇవాళ నేను మీకు ఉసిరికాయలతోటి పప్పు తయారు చేయడం చెప్తాను. మనందరికీ తెలుసు, దబ్బకాయతో పప్పు చేసుకుంటాము, అలాగే నిమ్మకాయలతో కూడా చేసుకుంటాం. కానీ ఇవాళ మీకు ఉసిరికాయతో ఎలా చేయాలో చెప్తాను. ఉసిరికాయలు యాక్చువల్గా మనకి సీజన్లో దొరికినప్పుడు వీటిని మనం ఇలా పప్పులా రెడీ చేసుకొని ఒక 6 నెలల వరకు కూడా వాడుకోవచ్చు. ఇది 6 months అంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఈజీగా 6 months వాడుకోవచ్చు. ఉసిరికాయలు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అందరికీ కూడా తెలుసు. సో దీన్ని తయారు చేయాలి. ఉసిరికాయలతో పప్పు తయారు చేయడానికి మనకి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు, పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూను మెంతులు, 1 అర టీ స్పూను ఆవాలు, 1 చిటికెడు ఇంగువ, 1 కప్పుతోటి తురిమి పెట్టుకున్నటువంటి బెల్లం, 10 ఎండుమిరపకాయలు, 2 టీ స్పూన్లు నూనె. ఇవి ఉంటే సరిపోతుంది మనకి ఇది పప్పు తయారు చేయడానికి. ఉసిరికాయలని నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి వాటిని బయటికి తీసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలను కూడా నీళ్ళలో వేసి కడుక్కోవాలి, ఎందుకంటే పెస్టిసైడ్స్ అవి ఉంటాయి కాబట్టి. సో వాటిని కూడా శుభ్రంగా కడుగుతున్నాను. రెండింటిని కూడా కడిగి ఒక జల్లెల్లోకి తీసుకుంటే నీరు బాగా వాడిపోతుంది. ఏవైతే కడిగానో ఈ ఉసిరికాయలన్నింటినీ కూడా గుడ్డపెట్టి శుభ్రంగా తుడిచి ఒక పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే మనం నిల్వ ఉంచాలనుకుంటే, ఇప్పుడు నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి ఒక 10-15 రోజులు వస్తుంది. అలాగే ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు తడి లేకుండా చేసుకుంటే మనకి 5-6 నెలలు ఈజీగా వచ్చేస్తుంది పచ్చడి. సో కడిగి పెట్టుకున్నటువంటి ఉసిరికాయలని శుభ్రంగా గుడ్డతో తుడిచి ముక్కలుగా చేసుకున్నాను. చూసారా, ముక్కలు ఇలా కోసుకుంటే సరిపోతుంది. మరీ చిన్న ముక్కలైనా కూడా మనం పంటికింతకి ముక్క తగులుతూ ఉంటే పొలగా బాగుంటుంది కాబట్టి ఈ మాత్రం ముక్కలు కోయాలి. అలాగే పచ్చిమిరపకాయలు నేను ఏం చేశానంటే నిలువుగా ఘాట్లు పెట్టాను. ఇప్పుడు చూసారా, ఇలా నిలువుగా చీల్చాను. ఇది ఎందుకు ఇలా చేశానంటే, పూర్తిగా కోసేస్తే కారం వీటికి బాగా పట్టుకుంటుంది. యాక్చువల్గా ఈ పచ్చిమిరపకాయలు అసలు ఉపయోగించడంలో కారణం ఏంటంటే, ఉసిరికాయలాగే ఈ పచ్చిమిరపకాయలు కూడా ఈ పప్పులో బాగా ఊరి పుల్లగా కారంగా తీయగా మన పప్పులో నంచుకుంటూ ఉంటే నిజంగా ఎంతో బాగుంటాయి అన్నమాట. అందుకని వీటిని ఒక 5-6 వేసాను. ముందుగా నేను స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక మూకుడు పెట్టాను. అందులోని ఒక 2 స్పూన్ల నూనె వేస్తాను. నూనె వేసాను కదా, ఇందులో ఉన్నటువంటి మెంతుల్ని అలాగే ఆవాలను కూడా వేసాను. వేసి అలాగే ఈ ఎండుమిరపకాయలని కాస్తంత ఇంగువను కూడా వేసి వేగనిద్దాం. పోపు అంతా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసాను. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా నేను మిక్సీ గిన్నెలోకి వేసుకుంటాను. అంతా మిక్సీ చేస్తాను. ఇదంతా కూడా వేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతా మూకుడు తీసుకొని అందులో ఒక 2-3 స్పూన్లు నూనె వేయాలి. నూనె వేసి అందులో ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా ఉసిరికాయ ముక్కలన్నీ అందులో వేయాలి. వేసి అన్ని ముక్కలు అందులో వేయాలి. వేసి కాసేపు వాటిని కదిపి వాటితో పాటు పచ్చిమిరపకాయలను కూడా తొడిమి తీసేసి అందులో వేయాలి. పచ్చిమిరపకాయలను అన్నింటినీ కూడా వేసి కదా దీన్ని ఒకమారు తీసి మూత తీసి ఒకమారు ఇటు అటు కలపాలి. కలిపిన తర్వాత ఇందులో సరిపడా ఉప్పు వేయాలి. అలాగే చిటికెడు పసుపు కూడా మనం వేసుకుంటే బాగుంటుంది. దీన్ని మరి కాసేపు మగ్గనివ్వాలి. ఒక గ్లాస్ దాకా మంచినీళ్ళు వేసుకొని మూత పెట్టాలి. ఉడికిస్తున్నాం కదా ఉసిరికాయలు. ఇప్పుడు చూసారా, మెత్తగా ముక్క కొంచెం మెత్తబడింది. ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేయాలంటే, ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి ఈ మెంతి గుండని ఇందులో వేసేయాలి పూర్తిగా.
అలాగే బెల్లం కూడా పక్కన పెట్టాం కదా, అది కూడా పూర్తిగా అందులో వేయాలి. ఇప్పుడు ఈ మెంతి గుండ ఈ బెల్లం కలిపి ఈ ముక్కలు ఉడకనివ్వాలి. కాసేపటికి కొంచెం పాకంలాగా దగ్గరికి వస్తుంది, అంతవరకు మనం ఉడకనివ్వాలి. మూత పెడదాం. చూసారా, ముక్కలు దగ్గర పడ్డాయి. మనం ఉప్పు, బెల్లం, తర్వాత ఈ మెంతిగుండ ఇవన్నీ వీటితో కలిపి ఉడికాయి కదా, ముక్కలు చక్కగా పీల్చుకొని ఎంత తినడానికి చాలా రుచికరంగా తయారయ్యాయి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆర్పేసుకుంటారా. చల్లారిపోయింది. చక్కగా చల్లారిపోయినటువంటి ఈ యొక్క ఉసిరికాయ పప్పును ఒక మంచి గాజు సీసాలోని తీసుకుని నిల్వ చేసుకుంటే మీకు ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నారంటే ఈజీగా 5-6 నెలలు వస్తుంది. కాకపోతే తడి చేతులు పెట్టకుండా తీసుకోవాలి. కానీ ఉసిరికాయ తింటే మనకి చాలా ఆరోగ్యం కాబట్టి రోజుకి ఒక 2 ముక్కలు కానీ మొదట అన్నంలో ఇది తిన్నా, లేదు అంటే టిఫిన్లోకి ఇందులోకి నంచుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేస్తారు కదా. చూడండి, చక్కగా ఇలా సీసాలో వేసుకొని